నమస్తే ఎంపీ న్యూస్ మన ప్రజల న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేసిందని చెప్పేసి అంటారు. దేశంలో సుప్రీం ఎవరు? ప్రధానమంత్రి అవుతేనే ముఖ్యమంత్రి. ఆ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తే అడగచ్చు కదా. మరి ఒక ఆ ట్యాక్స్ వసూలు చేస్తే ట్యాక్స్ వసూలు చేసినా ఏదో వసూలు చేసినా కూడా రసీదు ఉంటుంది, అది ఏ ట్యాక్స్ అయినా ఉంటుంది. కానీ విచిత్రంగా ఎన్నికల సభలో ప్రధాని మోడీ ఏమంటుండంటే డబుల్ ట్యాక్స్ వ్యాపారంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి చెల్లించుకున్నారట. చూసుకుని ఎట్లుండో డబుల్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి, ఆర్ అంటే ఇంకో ఆర్ అంటే రాహుల్ గాంధీ, ఇద్దరు కలిసి ట్యాక్స్లు వసూలు చేసుకుని ఎక్కడ ఇంట్లో తీసుకుపోతారా? ఏ ట్యాక్స్ వసూలు చేసినా ప్రభుత్వ పరంగా అది ప్రభుత్వ ఖజానాలు ఉంటుంది. ఒకరు వసూలు చేస్తే మీరు విచిత్రంగా ఉంటారు డబుల్ ఆర్ ట్యాక్స్ అంటారు. ఇక అది ఎక్కడో ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం వింటారా డబుల్ ట్యాక్స్ అంటే? మరి ఎక్కడో వాళ్ళే చెప్పాలి. ఇది నిన్న మెదక్ జిల్లాలో ఎన్నికల సభలో మాట్లాడిన మోడీ మాటలు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకి ఇచ్చింది గాడిదగుడ్డే. గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు. జమ్మికుంట, రేగొండ, బాలాపూర్ లోక్సభ ప్రచారంలో రేవంత్ రెడ్డి అంటుండు. వాస్తవంగా నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు పరిపాలనలో గుజరాత్కి ఇచ్చిన నిధులు, గుజరాత్కి ఇచ్చినంత డెవలప్మెంట్ తెలంగాణకి ఇవ్వలేదు. మీరు ఏ డిపార్ట్మెంట్ చూసుకోండి, గుజరాత్కును తెలంగాణకు బేరీ చేసుకోండి, తెలంగాణకు గుజరాత్కి ఇచ్చినంత నిధులు కానీ డెవలప్మెంట్ కానీ చేయలేదు. 10 మంది మావోయిస్టుల మృతుల్లో 3 మహిళలు కీలక నేతలు. 50 రోజుల్లో 7వ ఎన్కౌంటర్, 4 నెలల్లో 91 మంది మృతి. మావోయిస్టుల ప్రభావం ఉన్న రాష్ట్రం ఏంటంటే ఛత్తీస్గఢ్ అడవులు మావోయిస్టులకు కేంద్రంగా మారిపోయినాయి. పెరిగిన టెక్నాలజీతో వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆచూకీ ఎమ్మడే తెలుస్తుంది. దాంతో ఎన్కౌంటర్ అయ్యి చాలామంది మావోయిస్టులు చనిపోతున్నారు. 250 మంది ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు లొంగిపోయారట. 150 మందిని అరెస్ట్ చేసిన వార్త మనం చూడొచ్చు. దట్టి పిక్చర్ గుట్టురట్టయింది ప్రజ్వల్ డ్రైవర్ వల్లే. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ మనవడు సెక్స్ రాకెట్ నడిపిండు, 200 చిలుకులు వీడియో దొరికిన ఆయన దగ్గర అని చెప్పేసి పెద్ద దుమార వార్త నిన్న మనం చదివినాం. ఆ విషయం ఎట్లా బయటకు వచ్చిందంటే దేవేగౌడ మనవడి దగ్గర 15 సంవత్సరాలు చేసిన డ్రైవర్ చేసుకుంటూ ఆస్తి కూడా పట్టుకుని ఎంతో వరకు చేసుకుంటే కొంత భూమిని ఇతను లాక్కున్నాడట. ఎవరు? దేవేగౌడ మనవడు అతను డ్రైవర్ భూమిని అక్కుపై చేసుకుంటే దాన్ని మనసులో పెట్టుకొని ఈయన మీద ఎట్లయినా పగ తీసుకోవాలని చెప్పేసి ఆ డ్రైవర్ అతని దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ను ఇతర పార్టీకి ఇవ్వడంతో అది పెద్ద నిన్న ఆ సెక్స్ వార్త బయటకు వచ్చి పెద్ద దుమారం అయిపోయింది. ఓయిసీలపై బీఆర్ఎస్ ఫేక్ నోటీస్ సృష్టి. కేసీఆర్ ఓట్ల లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఫేక్ నోట్ తయారు చేసిన వార్త మనం చూడొచ్చు. 10లో నిర్మల్ జిల్లా ఫస్ట్, వికారాబాద్ లాస్ట్. నిన్న విడుదలైన 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఫలితాలు నిన్న విడుదలైనాయి. దాంట్లో ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ నిర్మల్ జిల్లా, లాస్ట్ వికారాబాద్ జిల్లాని మనం వార్త చూడొచ్చు. కేసీఆర్కి నో ఎంట్రీ. కేసీఆర్ ఇండియా కూటమిలో ఒకవేళ బతిమహల్లి వచ్చినా కూడా కేసీఆర్కి నో ఎంట్రీ. ఇండియా కూటమి అనేది ఇప్పుడున్న లోక్సభ ఎన్నికలలో ఇండియా మొత్తం కొన్ని కూటమి ఏర్పడింది. కాంగ్రెస్ మాత్రం ఇండియా కూటమి ఏర్పాటు చేసుకొని అలా ప్రాంతీయ పార్టీలు అన్ని చేసుకొని ఎన్నికలకు వచ్చింది. దాంట్లో టీఆర్ఎస్ కూటమిలో లేదు. ఇండియా కూటమిలోకి వచ్చినా ఆయన చేర్చుకోము, ఆయన బతిమహల్ని కూడా చేర్చుకోమని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. 5న ఎర్రవల్లికి రాహుల్. మే 5వ తారీఖున లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ తారీఖు ఎర్రవల్లికి రాహుల్ వస్తున్నట్టుగా మనం వాస్తవచ్చు. ఎర్రవల్లి అంటే గజ్వేల్ ఒక ఎర్రవల్లి ఉంది. ఇది మాత్రం గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలానికి మే 5వ తారీఖున లోక్సభ ప్రచారానికి రాహుల్ గాంధీ వస్తున్నట్టుగా మనం వార్త చూడవచ్చు. అనారోగ్య పిటిషన్ నేపథ్యంతో రాజకీయం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో కౌశిక్ రెడ్డి, వివేకానంద చేసింది ఇదే. మా టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కలిసి కాబట్టి వీళ్ళ పైన అనార్థ వేటేయాలని చెప్పేసి పిటిషన్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చింది బాగుంది, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిళ్ళు, దాన్ని ఎవరు కాదట్లేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్ కనీసం 26-36 మందిని 2 టర్ములు కలిసి కనీసం 36 మందిని రాజీనామా చేయకుండానే వేరే పార్టీలను, టీడీపీలను, బీఎస్పీలను, కాంగ్రెస్లను మొత్తం కలిపి టీఆర్ఎస్లో వేసుకున్నాడు. టీఆర్ఎస్లో జమ వేసుకున్నాడు, టీఆర్ఎస్లో కలుపుకున్నాడు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచి వేరే పార్టీ వాళ్ళను 36 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండా టీఆర్ఎస్లో కలుపుకున్నాడు. మరి దీనికి అప్పుడు అనర్హత గుర్తు రాలేదా? వీళ్ళే దొంగ, వీళ్ళే వచ్చేసి జనాలకి ఇట్లా సినిమా చూపిస్తారు. ఎన్నికలు వేరే కాబట్టి ఇప్పుడు ఇవి చేసే తప్పు మేము చేసే రెడీ అన్నట్టుగా జనాలు మభ్య పెడతారు.
ఈ మబ్బలు ఎవరు జనాలు నమ్మరు. టీఆర్ఎస్ ఇంతకుముందు ఎంతమందిని చేసిల్లో ఇక చూసిళ్ళు. అదే పాటలో వాళ్ళకి బుద్ధి చెప్పాల ఉద్దేశంతో అదే పాటలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వేటలో జమ చేసుకుంటాడు. రాహుల్ దేశానికి కాబోయే ప్రధాని, ఆయన అంటే మోదీ అమిత్ షాలకు దడ, జగ్గారెడ్డి అంటాడు ముచ్చట్లు. కాంగ్రెస్ లో చేరుతున్న వనపర్తి బీఆర్ఎస్ నేత శాంతయ్య తదితరులు. కాంగ్రెస్ లో రోజుకు వరదల లెక్క జయనేతలు తప్ప టీఆర్ఎస్ మాత్రం రోజుకు ఇది సరిపోతుంది. ఏడున్న ఖమ్మానికి హీరో వెంకటేష్. ఖమ్మం లోక్సభ సీట్ను రామసహాయం రఘురామరెడ్డికి కేటాయించడం జరిగింది. రామసహాయం రఘురామరెడ్డి హీరో వెంకటేష్కు వియంకుడే, పొంగులేటికి కూడా వియంకుడే. రఘురామరెడ్డికి ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకేమో వెంకటేష్ బిడ్డనిచ్చిళ్ళు, ఒక కొడుకేమో పొంగులేటి బిడ్డనిచ్చిళ్ళు. హీరో వెంకటేష్ తన వియంకునికి ప్రచారం చేయడం కోసం 7వ తారీఖు రోజు ఖమ్మానికి వస్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఇవి 20 వార్తలు.